హలో! హాయ్ అండి. అందరికి విజ్ఞప్తి. చాలామంది వీడియో క్లిప్స్ పంపిందాం అనుకుంటున్నారు. 4K గాని లేకపోతే లార్జ్ 2, 3, 4 అవర్స్ వీడియోస్ అంటే 100 జీబీ, 200 జీబీ పంపించాలనుకుంటున్నారు. ఇంత జీబీ పంపించడానికి సిస్టమ్ కాన్ఫిగరేషన్ చాలా హై కాన్ఫిగరేషన్ ఉండాలండి. ఫస్ట్ మనం ఈ క్లిప్స్‌ని అచీవ్ చేయాలి కాబట్టి, అంటే యాడ్ అచీవ్ చేయాలి కాబట్టి, ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తాను. యాడ్ అచీవ్ చేసి నాకు పంపించాలి. కాబట్టి నేను తీసుకోవాలి. యాడ్ అచీవ్ విన్‌డ్రా అప్లికేషన్ ఉంటది. ఆ అప్లికేషన్ మీరు డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. అచీవ్ చేసేటప్పుడు ఇంక నేను వేరే ఫోటోషాప్ లాంటి వర్క్‌లు చేశాననుకో, ఇంకా స్లో అయితది. ఇప్పుడు నేను ఓకే కొడుతున్నాను జస్ట్. ఇప్పుడు ఓకే కొడితే ఇక్కడ 42 మినిట్స్ చూపిస్తుంది టైం లెఫ్ట్. ఇక్కడ 1-2% వచ్చేదాకా చూడాలి. ఈ పర్సెంటేజ్ పెరుగుతది. ఇక్కడ నేను ఈలోపు ఫోటోషాప్ ఏదైనా ఓపెన్ చేశాను. లేదంటే ఇంక నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వర్క్‌లు చేయాలని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేశాను అని అనుకుందాం. అనుకున్నప్పుడు దీని డ్యూరేషన్ ఇంకా పెరుగుతది ఇక్కడ. వర్క్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఇది ఇప్పుడు ప్రెజెంట్ 1 అవర్ రీచ్ అవుతుంది. జస్ట్ ఎంత జీబీ ఫైల్ అండి ఇది? 86 జీబీ ఫైలు నేను అచీవ్ చేయాలంటే ప్రెజెంట్ 1 అవర్ చూపిస్తుంది. ఈ ఫోటోషాప్ వర్కులు చేస్తూ ఉన్నప్పుడు ఇది పెరిగింది ఆల్రెడీ 1 అవర్. ఇలా 2, 3 అవర్స్ దాకా వెళ్ళిపోతుందండి. నేను వేరే వర్కులు చేస్తా ఉంటాను. చేస్తా ఉన్నప్పుడు ఇదేమవుద్ది? ఇన్ని అవర్స్ పెరుగుతుంది. జస్ట్ ఈ అచీవ్‌మెంట్ కోసం ఇంత హై కాన్ఫిగరేషన్ పీసీ, ఇంత బడ్జెట్‌లో పీసీ మనం కంటిన్యూషన్ ఆన్‌లో ఉంచలేం. కంటిన్యూషన్ ఆన్‌లో ఉంచాలంటే మనకిక్కడ ఏసీ కూడా ఆన్‌లో ఉంచాలి. అంటే దీనివల్ల చాలా పవర్ కన్జంప్షన్ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఒక గంట వచ్చింది. ఇట్లా పెరుగుతా ఉంటది. మనం ఇక్కడ ఇక్కడ ఫోటోషాప్ వర్కులు చేసేటప్పుడు ఇక్కడ పెరుగుతా ఉంటది. ఇంక ఇదేమి టైము సరిపోదు. అట్లా పెరుగుతా ఇప్పుడు నేను ప్లే పెట్టాను. ఇక్కడ ఫుల్‌లో పెట్టాను. ప్లే 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 పెట్టాను. ఇప్పుడు ఇక్కడ 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 ఇంకా స్లో అవుతూ ఉంటది ప్రాసెస్. ఇది 1 అవర్ టైంని బట్టి ఇంకా పెరుగుతూ ఉంటది. ఇది జస్ట్ 80 జీబీకి 1 అవర్ తీసుకుంటది. ఇది ర్యామ్ మీద బేస్ అయి ఉంటది. మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ర్యామ్ ఉంది కదా! నాది 32 జీబీ ర్యామ్. ఈ మూల కార్నర్‌లో చూడండి. రైట్ సైడ్ కార్నర్‌లో. 32కి 22 తీసేసుకున్న ర్యామ్ ఒకటే. ఇంకా తీసుకుంటది. ఇంక మిగతా ఏమీ తీసుకోదు. మిగతా పెద్ద ఏమీ ఉండదు. డిస్క్ 2 అంటే ఇది డిస్క్ 2లో ఉంది కాబట్టి ఆ డిస్క్ 2 చూపిస్తుంది ఇక్కడ. ఫుల్‌గా తీసుకుంది డిస్క్ 2. ఇక్కడ ర్యామ్ తీసుకుంది. గ్రాఫిక్ కార్డ్ మీద డిపెండ్ అయ్యి ఉండదు ఇది. ర్యామ్ 22 జీబీ ర్యామ్ తీసుకుంది. ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్‌లో. ఇది దీని యూసేజ్. అంటే వేరే యాప్స్ వాడినా కూడా స్ట్రక్ అయిపోతా ఉంటది. ఇది 32 జీబీ ర్యామ్. అంటే మీరు దగ్గర దగ్గర ఇది మీరు 94 జీబీ ర్యామ్ వేసుకున్నా ఒక 30 మినిట్స్‌కి వస్తుందన్నమాట. 94 జీబీ ర్యామ్ వేసుకుంటే 30 మినిట్స్‌కి వస్తుంది. ఫస్ట్ ఇది ప్రాసెస్. ఇది క్యాన్సిల్ పెట్టేస్తున్నాను. క్యాన్సిల్ పెట్టేశాను. సరే దీన్ని మనం డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఈ ఫైల్ నేను వెళ్ళి డౌన్లోడ్ పెట్టాలి. ఫస్ట్ డౌన్లోడ్ పెట్టాలి అంటే ఇట్లా డౌన్లోడ్ కొట్టాను. కొట్టగానే ఇక్కడ 30 జీబీ వచ్చింది మ్యాక్సిమం జీబీ. నేను డౌన్లోడ్ పెట్టాను. ఇది ఐడియం. ఇది ఇంటర్నెట్ డౌన్లోడ్ మేనేజర్ అని ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇది. నేను ఇందులో డౌన్లోడ్ పెడతాను. ఎందుకు పెడతాను? హై స్పీడ్ అవ్వాలని. ఇప్పుడు నాకు 30 జీబీ డేటా 200 ఎంబీపీఎస్ లో స్పీడ్ డౌన్లోడ్ ఉంది. 300 కూడా వెళ్ళింది. ఈ స్పీడ్ టెస్ట్ ఇక్కడ మీరు కొడితే నా స్పీడ్ ఇప్పుడు నేను ఇంత వేయించాను. 1500 పెట్టి వేయించాను ఇది. ఓన్లీ వీడియోల కోసం. ఇది రెగ్యులర్గా నాకు ఇంత స్పీడ్ అవసరం ఉంటుంది. ఇంత డబ్బులు పెట్టి అయితే ప్రాక్టికల్ వీడియో ఎడిటింగ్ వర్కౌట్ అవ్వదు. నేను ఇప్పుడు పెట్టాను. ఇక్కడ ఎంతసేపు చూపిస్తుంది? 19 మినిట్స్లో డౌన్లోడ్ అవుద్ది. ఇది 19 నిమిషాల్లో డౌన్లోడ్ అవుద్ది. ఈ స్పీడ్కి ఇది 300 స్పీడ్ పెంచుకుంటే కనుక ఇంకా 500 ఎక్స్ట్రా అవుతుంది. 2000 రూపాయలకి వచ్చి ఉంటుంది. 15 మినిట్స్ డౌన్లోడ్ అవుద్ది. ఇలా లేదండి నేను 30 ఎంబీబీఎస్ 40 ఎంబీబీఎస్ డౌన్లోడ్ పెట్టుకుంటానంటే తెల్లవారులు కూర్చోవాలి. నేను తెల్లవారులు కూర్చోవాలంటే హై కాన్ఫిగరేషన్ పీసీలు తెల్లవారులు దీనికోసం ఆన్లో పెడితే టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. పవర్ కన్జంప్షన్ అవుతుంది. దీనివల్ల మనం డౌన్లోడ్ చేయలేం. ఇకపై నుండి నేను మీరు పెట్టి జీబీ డౌన్లోడ్ ఛార్జ్ ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఎంత తీసుకోవడం జరుగుతుంది అంటే ఇది ప్రాక్టికల్గా మనకి వర్కౌట్ కావట్లా. డౌన్లోడ్ ఛార్జీ ఖచ్చితంగా ఇంతంత లార్జ్ జీబీలు అంటే మీరు ఒక గంట జీబీ పెట్టారు అంటే మీరు ఒక గంట జీబీ పెట్టారు అంటే నేను ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు డేటా అప్లోడ్ అండ్ డౌన్లోడ్ నెట్ ఛార్జెస్ పెర్ అవర్ వీడియో డ్యూరేషన్. అంటే మీరు గంటల వీడియోలు పెట్టారంటే టైం లైన్ మీద మన ఎడిటింగ్ టైం లైన్ మీద మీకు నేను ఇక్కడ పెడుతున్నాను.
ఎడిటింగ్ టైం లైన్ మీద ఇప్పుడు ఇది ఉంది కదా వీడియో 2 hours 6 minutes 38 frames వచ్చింది. నేను తీసేసాను కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. ఇట్లా టైం లైన్ మీద వేస్తాను. మీరు ఇచ్చిన డేటా డౌన్లోడ్ చేయగానే అది 1 hour అవచ్చు 2 hours అవచ్చు ఎంతైనా నాకు అనవసరం. పెర్ అవర్కి నేను తీసుకునే ఛార్జ్ 200 తీసుకుంటాను ఎక్స్ట్రా. ఈ బిల్లు మీకు పెట్టింది నేను మిక్సింగ్ చేయడం కోసం మాత్రమే పెట్టాను. డౌన్లోడ్ చేయడానికి లేదా బస్కి ఇవ్వడానికి ఇట్లా కాదు. తెచ్చి ఇచ్చి మళ్ళీ పట్టుకెళ్ళేవాడికి ఫ్రీ. దానికి ఏమి ఉండదు. నేను ఎడిటింగ్ చేస్తాను, పెన్డ్రైవ్ వేస్తాను, వాళ్ళే తెచ్చివ్వాలి, వాళ్ళే పట్టుకెళ్ళాలి, వాళ్ళకి ఫ్రీ. ట్రావెలింగ్ అంటే బస్కి ఇచ్చేవాడు 300, నెట్కే పంపించేవాడు పెర్ అవర్ వీడియో కనుక టైం లైన్ మీద డ్యూరేషన్ ఉంటే నేను వచ్చి రాగానే డ్యూరేషన్ చెక్ చేస్తాను. ఎలా ఉంటే కనుక తీసుకునే ఛార్జ్ 200. 2 hours ఉంటే 400, అలాగే 4 hours వీడియో కనుక ఉంటే 800 అవుతుంది. దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని మీ వీడియోని పంపించండి. 800 అయ్యే బదులు మీరు బస్కి ఇస్తేనే బెస్ట్. ఇక్కడ ఇంత స్పీడ్ ఉండాలి. ఉంది కాబట్టి ఇక్కడ 17 minutes అవుతుంది డౌన్లోడ్ అవ్వడం. ఇక్కడ ఆగదు. ఇదే మీరు ఎలా కాదో నేను బ్రౌజర్కి పంపుదాము, బ్రౌజర్ నుంచి పంపుదాము అని అనుకుండొచ్చు. ఇక్కడ నేను ఎక్స్టెన్షన్ థీమ్లోకి వెళ్తే నాకు ఇక్కడ ఐడిఎం కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఇది ఇప్పుడు ఈ ఐడిఎం కొనాలి అంటే పర్చేస్ చేయాలంటే ఆర్డర్ ఆన్లైన్లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ ఒక పీసీకి లైఫ్ టైం యాక్సెస్ కూడా ఇచ్చాడు. కంటిన్యూ కొడితే 2270 రూపాయలు ఉంది. మీరు ఇక్కడ నుంచి ఫోన్పే క్యూఆర్ నుంచి కొడితే మీ మెయిల్కి ఒక సీరియల్ నెంబర్ వస్తుంది. ఇది తీసుకోవాలి. అంటే నేను ఇంతంత జీబీలు పంపుతాను, నెట్లో డౌన్లోడ్ చేసుకుంటాను, రెగ్యులర్గా ఉంటుందంటే చేసుకోండి. నేను డబ్బులు పెట్టుకున్నాను, నేను ఎక్స్పెరిమెంట్ల కోసం కొన్నాను. టెక్నికల్గా ఇది నేను ఇంత పెట్టుబడి పెట్టాను. ఇది కాకుండా యూఎస్బి టెటరింగ్ నుంచి కూడా ఇస్తాను. ఇది ఇక్కడ క్యాన్సిల్ పెట్టేద్దాం. ఇక్కడ క్యాన్సిల్ పెట్టేద్దాం. ఇది నెట్ స్పీడ్ ఎంత ఉంది కాబట్టి నెట్ స్పీడ్ ఎంత ఉంది, నెట్ స్పీడ్ ఎంత ఉంది కాబట్టి ఇంత స్పీడ్లో డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు డౌన్లోడ్ స్పీడ్ కూడా పెరిగిపోయింది. చూడు 5.76 GB జీబీపీఎస్ స్పీడ్లోకి వెళ్ళిపోయింది. అందుకే 16 నిమిషాల్లో డౌన్లోడ్ అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? డౌన్లోడ్ స్పీడ్ 5 GBPSలోకి వెళ్ళిపోయింది. అందుకే 16 minutesకి వచ్చేసింది. ఇప్పుడు క్యాన్సిల్ కొట్టేద్దాం, మనకు అవసరం లేదు. ఇప్పుడు నేను ఈ ఇంటర్నెట్ ఆపేసాను. ఇప్పుడు నేను వేరే రకంగా కనెక్ట్ చేస్తున్నాను. ఇంటర్నెట్ 2 ఇక్కడ ఇంటర్నెట్ ఆపేసాను. ఇప్పుడు యూఎస్బి టెటరింగ్ నుంచి ఇస్తున్నాను. ఇచ్చాను. ఇప్పుడు స్పీడ్ టెస్ట్ కొడదాం. ఇది మొబైల్ నుంచి ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఇవాళ డౌన్లోడ్ స్పీడ్ తక్కువ ఉంది. జనరల్గా అయితే 600 MBPS వస్తుంది. ఇది ఎందుకో చాలా తక్కువ ఉంది. ప్రాబ్లం ఉంది. ఒరిజినల్గా మన యూఎస్బి టెటరింగ్ ఎయిర్టెల్ నుంచి కనెక్ట్ చేస్తే 300 వస్తుంది. ప్రజెంట్ మొబైల్లో కూడా రావట్లేదు. ఈవేళ ప్రాబ్లం ఉండే అప్లోడ్ అయితే ఉంది. ఈవేళ అనుకోకుండా అప్లోడ్కి చేంజ్ మారింది. అప్లోడ్ కూడా తక్కువ ఉంది. ఇప్పుడు ఈ స్పీడ్ ఇది 94 స్పీడ్ అవుతుంది కాబట్టి ఇంకా పెరుగుద్ది. ఇప్పుడు ఇది మళ్ళీ నేను డౌన్లోడ్ చేయాలంటే మళ్ళీ డౌన్లోడ్ ఇప్పుడు ఇందాక 30 minutes చూపించింది కదా, 30 నిమిషాలు. ఇది 30 నిమిషాలు కాస్త కొంచెం పెరుగుద్ది. ఎందుకంటే స్పీడ్ తక్కువ ఉంది. ఇందాక 200 MBPS స్పీడ్లో డౌన్లోడ్ అయింది కాబట్టి అంతా చూపించింది. ఇప్పుడు ఈ డౌన్లోడ్ చూద్దాం. ఇప్పుడు 42 minutes చూపిస్తుంది. ఇందాక మీద పెరిగింది అంటే సగం తగ్గింది కదా, అంటే హాఫ్ అన్ అవర్ పెరిగింది, అంటే దగ్గర 20 minutes పెరిగింది. లేదు ఇది ఈ రకంగా కాదో ఇంకొక రకంగా కూడా డౌన్లోడ్ చేయొచ్చు. ఇంకా కొంచెం తక్కువ స్పీడ్ ఉందనుకో, మీకు ఇంకొక స్పీడ్ కూడా చూపిస్తున్నా. ఇది ఐడిఎం కాబట్టి స్టేబుల్గా నడిపిస్తుంది. ఇదే మీరు బ్రౌజర్ నుంచి తీసుకున్నారు, బ్రౌజర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఎర్రర్లు వస్తూ ఉంటాయి, మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. కనెక్ట్ కొట్టా. ఇప్పుడు నేను ఇక్కడ నెట్ ఆపేస్తున్నా, ఇది క్యాన్సిల్ పెడుతున్నా, ఇది అవసరం లేదు. ఇప్పుడు నేను తక్కువ MBPS స్పీడ్ నుంచి తీసుకున్నా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మీకు అంత టెక్నాలజీ ఉండి నాకు 5G డ్యూల్ బ్యాండ్ వాడుతున్నాను ప్రజెంట్ మోడెం 5G. ఇప్పుడు తక్కువ MBPS స్పీడ్ ఉంది. ఇది 50 MBPS స్పీడ్ దాటి రావట్లేదు. మొబైల్ నుంచి హాట్స్పాట్ నుంచి కనెక్ట్ చేశాను. మొబైల్ హాట్స్పాట్ యూఎస్బి టెటరింగ్ నుంచి వేరే వస్తుంది. ఈవేళ ప్రాబ్లం ఉండి రాలేదు, చూపింది 600 MBPS స్పీడ్ వస్తుంది. ఇప్పుడు డౌన్లోడ్ పెడదాం. ఇప్పుడు 66 MBPS స్పీడ్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ డౌన్లోడ్ పెడదాం. ఈ స్పీడ్లో ఇంకా డ్యూరేషన్ పెరుగుతుంది. ఇది ఐడిఎం కాబట్టి స్టేబుల్గా ఉంది. మామూలుగా క్రోమ్ నుంచి అయితే ఇది చాలా టైం పడుతుంది, మీకు అంత ఇన్స్టెంట్గా ఏం అవ్వదు. ఇప్పుడు మళ్ళీ డౌన్లోడ్ పెట్టా,
ఇప్పుడు స్పీడ్ ఎంత ఉందండి? ఇక్కడ 66 ఉంది. ఇందాక మీద చాలా తక్కువ ఉంది, స్పీడ్ తగ్గిపోయింది బాగా. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఎంత సేపు చూపిస్తుందండి? 4 అవర్స్ చూపిస్తుంది, 3 అవర్స్ చూపిస్తుంది. చూస్తున్నారు ఇక్కడ ఏ స్పీడ్? ఈ 66 స్పీడ్లో ఈ యుఎస్బి మోటరోలా ఎడ్జ్ 50 ప్రో నుంచి కనెక్ట్ చేస్తే ఈ స్పీడ్ అప్లోడ్ అయితే అసలు అవ్వదు. ఈ స్పీడ్ అసలు అప్లోడ్ అవ్వదు. ఇప్పుడు ఎంత టైం చూపిస్తుంది? 3 అవర్స్. అంటే 3 గంటల సిస్టమ్ వెయిట్లో ఉంచాలి. ఇంతంత జీబీలు ప్రాక్టికల్గా మనం నెట్ నుంచి పంపిద్దాం లేదా డౌన్లోడ్ చేసుకుందాం అంటే ఈ స్పీడ్తో సూట్ అవ్వదు. మినిమం 200 అబౌవ్ ఉంటే పని చేస్తుంది. అంటే 200 అబౌవ్ అంటే 300 మినిమం వాడాలి. వాడితేనే ప్రాక్టికల్ వర్క్ అవుతుంది. ఇది వాడాలి అంటే నాకు నెలకి ఒక 4 అప్లోడ్లు ఉంటాయి, లేదా ఒక 2 అప్లోడ్లు ఉంటాయి. దీనికోసం నేను ఈ 2000 రూపాయల్లో మీరు మిక్సింగ్ పంపించి నేను 1500 రూపాయలు 2000 రూపాయలు రీఛార్జ్ చేస్తే ప్రాక్టికల్ వర్కౌట్ అవుతుంది నాకు. నేను ఈ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా. ఏ ఛార్జెస్? పెర్ అవర్ 200 ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఈ ఎడిటింగ్కి సంబంధం లేదు, ఇది ఎడిటింగ్ ఛార్జ్ మాత్రమే. దీనికి టైటిల్స్ మళ్ళీ తీసుకోవాలంటే మీకు వాట్సాప్ ఇన్విటేషన్ టైటిల్స్ పెట్టింది కదా, ఈ టైటిల్స్ తీసుకుంటున్నాను 500 ఎక్స్ట్రా ఛార్జీ. ఈ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది పెర్ అవర్కి మాత్రమే ఇది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు పంపించగలిగితే పంపించండి. ఎవరైనా నెట్ నుంచి పంపిస్తే అది, బస్సు నుంచి పంపిస్తే 300, ఎంత పంపించినా బస్సు నుంచి 300. ఈ స్పీడ్ ఇక్కడ 30 వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది స్పీడ్? ఇప్పుడు తక్కువ ఎంబీబీఎస్ స్పీడ్ తీసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఏది స్పీడు? గంట, మినిమం గంట పడుతుందా? గంట వెయిట్ చేయాలి. ఇట్లా ప్రాక్టికల్ వర్కౌట్ అవ్వదు. లేదు నేను ఎక్స్టెన్షన్ నుంచి కాదండి, నేను డైరెక్ట్ డౌన్లోడ్ చేస్తానంటే ఇక్కడ ఆఫ్ చేసేసాం. మీకు ఎవరికైనా ఎలా డౌన్లోడ్ అవుద్దంటే ఇది ఇప్పుడు ఎలా డౌన్లోడ్ పెట్టగానే బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ అవుద్ది. ఇక్కడ నుంచి ఇప్పుడు డౌన్లోడ్ పెట్టా, ఇది ఇక్కడ అవుతుందా? ఇక్కడ ఎంతసేపు చూపిస్తుంది? 16 గంటలో 14 గంటలో. జనరల్గా రైట్ క్లిక్ మీద చూడండి కౌంట్ డౌన్ అవుతుంది. ఈ క్రోమ్ బ్రౌజర్ అన్నది బ్రౌజర్ డౌన్లోడ్ స్పీడ్ అంత స్పీడ్ ఉండదు. అందుకే మనం థర్డ్ పార్టీ ఎక్స్టెన్షన్ కొంటున్నాం. ఇక్కడ ఇది ఎర్రర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎర్రర్ రాదు, స్పీడ్ ఎక్కువ తీసుకుంటుంది. అంటే ఒక 1 HP మోటార్ లాగా. ఇప్పుడు మనం భూమిలో నీరు ట్యాంకులోకి ఎక్కించడాకే 1 HP మోటార్ వాడతాం, లేదా 2 HP వాడతాం. 1 HP మోటార్ ఉంటుంది కదా, 1 HP మోటార్ మీకు ఐడియా ఉంది కదా, మోటార్ 1 HP మోటార్. ఈ మోటార్లా పనిచేస్తుంది. అంటే భూమిలో నీరుని ట్యాంకులో పంపించాలి. ఈ 1 HP వేసుకుంటే ఒక స్పీడ్ వస్తుంది, 2 HP వేసుకుంటే ఒక స్పీడ్ వస్తుంది. ఈ స్పీడే ఇది. ఇప్పుడు మీకు డౌన్లోడ్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 1:18 పడుతుంది. ఇది కరెక్ట్గా డౌన్లోడ్ అవ్వకపోవచ్చు. ఇదే ల్యాప్టాప్లో చూసుకున్న సిస్టమ్ షట్ డౌన్ అయిపోయింది, బ్యాటరీ డౌన్లోడ్ అయ్యి మళ్ళీ ఎర్రర్ వస్తుంది, మళ్ళీ ఇంకో 2 గంటలు. అంటే నేను పంపించిన ఒక 4K క్లిప్స్ 2, అంటే ఇది ఒక 58 GB, ఒక 30 GB, అలాగే మళ్ళీ FHD, ఈ 4 ఫైళ్ళు డౌన్లోడ్ చేయాలంటే 2 రోజులు కూర్చోవాలి. 2 రోజులు ఆడ కూర్చుని నేను ఇక్కడ సిస్టమ్ కాడ డిలీట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తే నాకు 2 రోజులు ఇక్కడ హార్డ్ డ్రైవ్లు ఖాళీ ఉండవు. ఇక్కడ నా ఈ డ్రైవ్ ఖాళీ చేయాలి. పోస్ట్ ప్రొడక్షన్ SSD ఇది 1 TB, దీనికి లింక్ అయ్యి ఉంటుంది. ఇది నా ప్రాసెస్. ఇప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ? ఇక్కడ చూడండి 1:14 పడుతుంది జస్ట్ ఒక వీడియో. ఇది స్టేబుల్గా ఉంటుంది అంటే ఉండదు. మీకు అర్థమవుతుందా? ఇందాక ఉన్నంత స్పీడ్గా పరిగెడుతుందా? ఈ స్పీడ్గా పరిగెట్టినట్టు ఇలాంటి ఐడియా కొనుక్కుని నెట్ మీరు కూడా 200 MB స్పీడ్ పెట్టుకోవాలి. అక్కడ పెట్టుబడులు పెట్టాలి, మళ్ళీ నాకు ఛార్జెస్ ఇవ్వాలి. పెర్ అవర్కి టైం లైన్ మీద వచ్చి వీడియోకి నెట్ ఛార్జెస్ 200 తీసుకుంటా. ఇది నాకు రెగ్యులర్గా అవసరం ఉండదండి. మీలాంటి వీడియోలు పంపించినప్పుడే నేను రీఛార్జ్ చేయించాలి. రీఛార్జ్ అంటే 1500 పెట్టి రీఛార్జ్ చేయించాలి. మీరు ఇచ్చేది 2 గంటల వీడియో వచ్చింది అనుకో, మీరు 400 ఇచ్చారనుకో, మిగతా డబ్బులు నాకు నెలలో ఏదైనా వీడియోలు వస్తే తీయాలి, లేదా లాసు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు పంపించండి. ఇది మెయిన్ మ్యాండేటరీ కథ. అర్థమవుతుంది కదా? పట్టి ప్రైజ్ లిస్ట్ ఎప్పుడు ఓల్డ్గా ఉండదో, ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుంది. ఈ అప్డేట్ ప్రైజ్ లిస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. కింద ఉన్న నోట్ ఖచ్చితంగా చదవాలి ప్రతి దాంట్లో. ఇది వీడియో మిక్సింగ్ సంబంధించింది, ఆల్బమ్ డిజైనింగ్ సంబంధించిన ఆల్బమ్ డిజైనింగ్ నోట్ ఉంటుంది. ఈ నోట్ మస్ట్. ఇక్కడ ఆల్బమ్ కరెక్షన్స్ ఏదైనా ఉంటే 50% ఛార్జ్ ఉంటాయి, ఇందులో ఎక్స్ట్రీమ్ ప్రీమియం డిజైన్స్ ఉంటాయి. ఈ నోట్ ఇంపార్టెంట్. ఈ పైన ఉన్న 3 సబ్జెక్ట్ పక్కన పెట్టండి. తర్వాత స్పెసిఫికేషన్స్, అలాగే వీడియో మిక్సింగ్లో ఈ పైన ఉన్న రేట్లన్నీ పక్కన పెట్టండి. ఈ కింద ఉన్న నోటే చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? దీంతో పాటు స్పెసిఫికేషన్ ఇంపార్టెంట్. ఈ స్పెసిఫికేషన్ చదువుకోవాలి, ఏమేమి వర్క్లో వాడతామని. ఇప్పుడు పిండి కొలిది రొట్టె. ఇప్పుడు మనం బేసిక్ అయితే బేసిక్లానే ఉంటుంది. రేటు తగ్గుతుందంటే అందులో క్వాలిటీ తగ్గుద్దని. అది అలాగే ఇది అంతే. స్పెసిఫికేషన్స్ బేసిక్లో ఆల్బమ్ డిజైనింగ్ మనం ఏ ఫీచర్స్ చేస్తాం, ఈ ఫీచర్స్ చేస్తాం.
ఇందులో ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఇందులో తగ్గిపోతూ ఉంటాయి. ఫేస్ గ్లో ఇందులో ఉండదు. స్కై రిప్లేస్మెంట్ ఇందులో ఉండదు. స్కిన్ రీటచ్ ఇందులో ఉండదు. ఇట్లా ఇట్లా ఏమేమి ఉండదో చూసుకోవాలి. ఫైనల్గా మీకు చెప్పొచ్చేది స్పీడ్ ఉండాలి. స్పీడ్ లేకపోతే అవ్వదు. ఇప్పుడు 30 MBPS స్పీడ్ ఉంది. ఇప్పుడు నేను ఆల్రెడీ వేరే స్పీడ్ వేయించాను. ఆ స్పీడ్ ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. మళ్ళీ ఆపేసాను. ఇప్పుడు నేను వేసేది ఇది 5G, ఇది డ్యూల్ బ్యాండ్ అండి. మనకి మోడెం కూడా డ్యూల్ బ్యాండ్ ఉండాలి. డ్యూల్ బ్యాండ్ మోడెం ఉంటుంది. ఆ మోడెం నుంచి 5G వస్తుంది. మొబైల్ డేటా నుంచి ఇంటర్నెట్ సిస్టమ్ నుంచి 100 MBPS డేటా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది 200 వస్తుంది. మీరు చూడొచ్చు 5G నాకు డ్యూల్ బ్యాండ్ ల్యాన్ 2.5 ఉంది కాబట్టి వస్తుంది. మోడెం కూడా 2.5 డ్యూల్ బ్యాండ్ ఉంది కాబట్టి అవుట్పుట్ వస్తుంది. 300 దాకా అవైలబిలిటీ ఉందండి నాకు, నేనున్న ప్లేస్లో. ఇంతకుమించి రాదు. మీకు అర్థమైపోయింది కదా ఇక్కడికి? ఓకే. ఇప్పుడు నేను మొబైల్ డేటా ఒకవేళ కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. మొబైల్ డేటా సిస్టమ్ డేటా కనెక్ట్ చేస్తే ఇక్కడ నేను ఇందులోకి వెళ్తే డబల్ క్లిక్ ఇస్తే ఇందులో మీకు ఇక్కడ ఉంటుంది స్పీడ్. ఇది కాదా క్లోజ్, ఇది క్లోజ్. ఇక్కడ ఆపేయండి ఒకసారి. నెట్ ఆపేసాను. ఇదిగో ఇది ఇంటర్నెట్ 2 అంటే సెకండ్ అది కనెక్ట్ చేసాను కాబట్టి ఇంటర్నెట్ 2 అని వచ్చింది. ఇక డబల్ క్లిక్ చేస్తే స్పీడ్ 100 MBPS. నాది 1,50,000 పీసీ. 100 MBPS స్పీడే మదర్ బోర్డుకు ఉంది. అంటే బహుశా నాకు తెలియదు ఇంకేమైనా హై అండ్ పీసీలకి ఎంతగానే స్పీడ్ ఉంటుందేమో. ఇది కేబుల్ ద్వారా వచ్చే స్పీడ్ 100 నుంచి దాటి రాదు. అంటే మనకి స్పీడ్ వేసేసుకున్నా రాదు. అలాంటి 5G మోడెం కొనుక్కుంటే సిస్టమ్ డ్యూల్ బ్యాండ్ ఫెసిలిటీస్ ఉండాలి. ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఓకే, ఉంటానండి. ఇంతవరకు ఈ వీడియో విన్నారంటే ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. మరొక వీడియోతో మరొక స్టూడియోతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.